హాయ్ వ్యూవర్స్ మీరు నా వీడియోస్ని youtube.com/hapsystime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మేలు పొందొచ్చు. అంతేకాకుండా TimeComputer.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్ చూడండి, ఇవాళ మనం సి లాంగ్వేజ్లో టైప్ కాస్టింగ్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? చూడండి, టైప్ కాస్టింగ్ అని ఉంటుంది, టైప్ కన్వర్షన్ అని ఉంటుంది. రెండు వర్డ్స్ మీకు ఒకేలాగా వినిపిస్తాయి. కాకపోతే చూడండి, ఇక్కడ నేను ఒక ప్రోగ్రామ్ రాసి పెట్టాను ఆల్రెడీ. టైప్ కాస్టింగ్లో ఏంటంటే మనకు ఒకటి ఇంప్లిసిట్, ఎక్స్ప్లిసిట్ అని రెండు ఉంటాయి మీకు. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఇది ఇంప్లిసిట్, ఎక్స్ప్లిసిట్ అనేది, ఇప్పుడు నేను చూడండి, ఎప్పుడైనా రెండు ఇంటీజర్స్ తీసుకున్నాను అనుకోండి, ఇంట్ ఏ, ఓకేనా, a = 2 అని తీసుకున్నాను అనుకోండి, తర్వాత ఇంట్ b = 2 అని తీసుకున్నాను అనుకోండి, ఇంట్ a = b = a + b చేస్తే నాకు ఆన్సర్ కూడా ఏమొస్తుందంటే ఇంటీజర్లోనే వస్తుంది అన్నట్టు, అంటే 4 అనే వస్తుంది, ఫ్లోట్లో రాదు. అంతే కదా, మనం రెండు తీసుకున్నది ఇంటీజర్స్ కాబట్టి ఆన్సర్ కూడా ఇంటీజర్స్లోనే వస్తుంది. రెండు ఫ్లోట్లు తీసుకున్నప్పుడు ఆన్సర్ కూడా మనకు ఫ్లోట్లోనే వస్తుంది. కాకపోతే నాకేం కావాలి అంటే, సరే ఇప్పుడు చూడండి, నేను రెండు ఆన్సర్లు ఇంటీజర్ తీసుకున్నప్పుడు నాకు అవుట్పుట్ కూడా ఆన్సర్ ఏమొస్తుంది, ఇంటీజర్లోనే వస్తుంది. ఓకే, అట్లా కాకుండా ఒకటి ఫ్లోట్ తీసుకున్నాను అనుకోండి, FLOAT, ఫ్లోట్ a = 2 తీసుకున్నాను. ఓకే, ఇంకొకటి ఇంట్ b = 3 తీసుకున్నాను అనుకోండి, ఇంట్ b = 3. ఇప్పుడు నాకు ఆన్సర్ ఏం రావాలి, ఇదేమో ఫ్లోట్, a అనేది ఫ్లోట్, b అనేది ఏమో ఇంటీజర్. మరి రెండింటిని యాడ్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమి రావాలి అంటే ఆన్సర్, అవుట్పుట్ మీకు ఏమొస్తుంది అంటే ఫ్లోట్లలో వస్తుంది అన్నట్టు. ఓకే, అంటే ఇప్పుడు ఆన్సర్ అనేది మీకు ఎండ్లో వచ్చింది, ఫ్లోట్లో వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే దీనిలో ఈ రెండింటిలో పెద్దది ఏంటిదంటే ఇంటికంటే పెద్దది ఫ్లోట్ కాబట్టి పెద్ద హయ్యర్ డేటా టైప్ ఏముంటుందో దానిలోకి ఆటోమేటిక్ కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, దాన్ని ఏమంటామంటే మనం ఇంప్లిసిట్ అంటాం అన్నట్టు. ఓకేనా? అలా కాకుండా ఇంకోటి ఎక్స్ప్లిసిట్ ఉంటుంది. అంటే ఏంటంటే మనమే ఫోర్స్ఫుల్లీ ఒక డేటా టైప్ని వేరే డేటా టైప్లో కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి. ఫస్ట్ చూడండి, ఇక్కడ నేను ఇంటి a = 5 అని ఇచ్చాను, b = 2 అని ఇచ్చేసాను. కాకపోతే నాకు అవుట్పుట్ ఆన్సర్ తర్వాత ఏం కావాలి అంటే a + bలో ఏని నేను తర్వాత ప్రోగ్రాంలో ఏని ఫ్లోట్గా కన్వర్ట్ చేయాలి. యాక్చువల్లీ ఇక్కడ నేను ఏని డిక్లేర్ చేసింది ఇలా డిక్లేర్ చేశాను, ఏ డేటా టైప్లో డిక్లేర్ చేశాను, ఇంట్లో డిక్లేర్ చేశాను. కాకపోతే నాకు ప్రోగ్రాంలో ముందు వెళ్ళిన తర్వాత దాన్ని ఎందులోకి కన్వర్ట్ చేయాలి, నేను ఫ్లోట్లోకి కన్వర్ట్ చేయాలి. అలాంటప్పుడు మనకు టైప్ కాస్టింగ్ అనేది యూజ్ అవుతుంది అన్నట్టు. ఓకే, దీన్నే ఎక్స్ప్లిసిట్ అని కూడా అంటారు. ఓకే, ఇప్పుడు రెండింటి a = 5, b = 2 తీసుకున్నాం. ఇక్కడ a/b చేసేసాం. a/b చేస్తే ఇక్కడ అవుట్పుట్ మనకి ఏమైనా వస్తుంది అంటే చూడండి, 5ని 2తో డివైడ్ చేస్తే మనకు అవుట్పుట్ వచ్చేసి 2 అని వస్తుంది. కానీ నాకు ఆన్సర్ అనేది ఎక్యురెన్సీగా కావాలనుకోండి, అంటే నాకు కరెక్ట్గా కావాలనుకోండి, యాక్చువల్లీ మనకు అవుట్పుట్ అనేది ఏం రావాలి అంటే 2.5 అని రావాలి. కానీ నేను ఇక్కడ ఇంటూ తీసుకోవడం వల్ల a/b అంటే ఏమొస్తుంది ఆన్సర్ అంటే నాకు ఆటోమేటిక్ ఆన్సర్ నాకు 2 అని వస్తుంది అన్నట్టు, పాయింట్లలో రాదు. మనం దీన్ని పాయింట్లలో వచ్చేటట్టు ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అంటే అట్లాంటప్పుడు మనకు టైప్ కాస్టింగ్ యూజ్ అవుతుంది అన్నట్టు. టైప్ కాస్టింగ్ కోసం ఏం లేదు, మీరు సింపుల్గా వేయాల్సింది చూడండి, ఇక్కడ నేను ఇంతకుముందు a/b అని చూసారా, నేను దేన్నైతే ఫ్లోట్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నానో దాని ముందట ఇప్పుడు నేను ఫ్లోట్ అని టైప్ చేశాను, ఇక్కడ ఫ్లోట్ అని రాశాను. దేని ముందట రాశాను, నేను ఏ ముందట రాశాను. కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ యాక్చువల్లీ నేను ఏనిచ్చింది ఇంటీరియర్లలో ఇచ్చాను, కానీ ఇక్కడ నేను దీని ముందర ఫ్లోట్ అని రాయడం వల్ల బ్రాకెట్స్లో రాయాలి చూడండి, బ్రాకెట్స్లో ఫ్లోట్ అని రాయడం వల్ల ఈ ఏ వాల్యూ ఇంటీజర్లో ఉంది కాస్త ఫ్లోట్లో కన్వర్ట్ అయిపోతుంది అన్నట్టు. దాన్నే మనం ఏమంటామంటే టైప్ కాస్టింగ్ అంటాం. అంటే ఒక డేటా టైప్ని ఇంకొక డేటా టైప్లోకి ఫోర్స్ఫుల్లీ మన అవసరాలకు తగ్గట్టు కన్వర్ట్ చేసుకోవడాన్ని ఏమంటామంటే టైప్ కాస్టింగ్ అంటాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ దీనికి ఆన్సర్ 2 అని వస్తుంది, ఇంకొక దానికి ఆన్సర్ వచ్చేసి 2.5 అని వస్తుంది. ఎందుకంటే దీన్ని నేను డేటా టైప్ని చేంజ్ చేశాను. దీన్ని మనం ప్రాక్టికల్గా చూద్దాం చూడండి. ఇక్కడ ఆల్రెడీ ప్రోగ్రామ్ రాసి పెట్టాను, ఇక్కడ ఒక స్టెప్ మర్చిపోయాను, CLR/SCR అని, అది ఇచ్చేద్దాం. ఇప్పుడు చూడండి, నేను Ctrl F9 ప్రెస్ చేశాను అనుకోండి, ఫస్ట్ దానికి వచ్చేసి వాల్యూ వచ్చేసి C 2.00 వచ్చింది. సెకండ్ దానికి వచ్చేసి టైప్ కాస్టింగ్, ఆఫ్టర్ టైప్ కాస్టింగ్ ఏమొచ్చింది అంటే 2.5 అని వచ్చింది అన్నట్టు. అట్లా మనం డేటా టైప్ని ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్లో కన్వర్ట్ చేయడానికి ఈ టైప్ కాస్టింగ్ అనే ఫార్ములాని యూజ్ చేసేసుకోవచ్చు, టైప్ కాస్టింగ్ అనే దాన్ని యూజ్ చేసేసుకోవచ్చు అన్నట్టు.